నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ వెజ్ కీమా అండి. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా మనం తీసుకున్న మేల్ మేకర్లన్నిటిని వేడివేడిగా మసులుతున్న నీళ్ళలో వేసుకుందామండి. ఇలా వేసుకోవడం వల్ల ఇవి కొద్దిగా మెత్తబడతాయి, ప్లస్ క్లీనింగ్ కూడా అవుతాయి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని మనం వెంటనే వీటిలో ఉన్న వాటర్ అంతా తీసేయాలండి. ఈ వేడి నీళ్ళు తీసేసి వీటిని ఇమ్మీడియట్గా చల్లనీళ్ళలో షిఫ్ట్ చేసుకుందాం మనం. చూడండి, నేను అన్ని చల్లనీళ్ళలో వేసుకుంటున్నాను. ఈ చల్లనీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఈ మేల్ మేకర్లని గట్టిగా పిండేయండి. ఇగో నేను పిండుతున్నాను చూడండి. ఇలా గట్టిగా పిండేసి మిక్సీ జార్లో తీసేసుకోండి. వాటర్ లేకుండా చూడండి మేల్ మేకర్లలో ఇలా వేసేసుకొని మొత్తం అన్నీ కూడా మనం కీమా ముక్కలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా మనం మిక్సీ పడదాం. నాకైతే ఈ విధంగా అయ్యిందండి. నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా తీసుకోండి. ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకండి దాన్ని. మనకు ముక్కలు ముక్కలుగా తగలాలి కొద్దిగా. దీన్ని ఇంకో విధంగా చూడండి, మిక్సీ లేకపోతే ఈ విధంగా నేను ఆలు స్నాచర్తో కూడా చూపిస్తున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అలా చేయండి. మిక్సీలో మరీ మెత్తగా అవుతాయి అనుకుంటే ఇలా కూడా చేసుకోండి. ఇది మీ ఆప్షనల్ అండి. నేను మీకు కావాలని చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఇలా చేసుకోండి. కీమా చేసుకునే ముందు మనం ముందుగా పొయ్యిపై ప్యాన్ పెట్టుకొని అది వేడైన వెంటనే దాంట్లో ఆయిల్ వేసుకుందామండి. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. దానికోసం నేను ఇక్కడ 3 గంటల నూనె, అంటే నాకు ఇది పావుతో లెక్క అయితే 3 పావులండి. మీకు టీ స్పూన్స్లా చెప్పాలంటే ఇది 4 నుండి 5 టీ స్పూన్స్ ఉంటుందండి ఈజీగా. ఆయిల్ వేడెక్కిన వెంటనే ఇందులో మనం బిర్యానీకి వాడే మసాలా దినుసులు వాడుకుందామండి. చూడండి, నేను ఇక్కడ మసాలా దినుసులు వేస్తున్నాను. వీటిని కొద్దిగా ఫ్రై చేద్దామండి. మసాలాలు బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి. పచ్చిమిర్చి ఒకసారి వేసేసుకొని కలిపేసుకుందాము. ఇవి కొద్దిగా ఎర్రగా అయిన వెంటనే ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ అండి. నేను 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇక్కడ. చూడండి, ఈ ఉల్లిగడ్డ తరిగి వేసేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డ, ఈ పచ్చిమిర్చి 2 కూడా మంచిగా వేగనిద్దామండి. ఒకసారి కలుపుకుందాము. వీటిని మంచిగా వేగనిద్దాం, కొద్దిగా రంగు మారనిద్దామండి వీటిని. ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత చూడండి, ఇది ఇలాగయింది. ఇప్పుడు నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనితో పాటుగా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. ఈ కరివేపాకు, ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవి రెండింటిని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకుందాము. ఫ్రెండ్స్, ఇందులో నేను 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి. 2 సన్నగా తరుక్కొని ఇందులో వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి మొత్తంగా కలిపేయండి. టమాటాలో నుండి వాటర్ ఊరుతుందండి. ఆ ఊరిన టమాటా వాటర్తోనే ఇది సెట్ అవుతుంది. ఇందులో మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందామండి. మరియు కారం పొడి కూడా వేసుకుందామండి. కారం కొద్దిగా ఎక్కువే వేయండి, ఎందుకంటే ఇది స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ వేస్తున్నానండి కారం. ఒకసారి మొత్తంగా కారం పొడి వేసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారి కలిపేసుకుందాము. ఇది స్పైసీగా ఉంటే చాలా బాగుంటుందండి, ఎందుకంటే మసాలా ఫ్లేవర్స్తోని, స్పైసీనెస్తోని చాలా బాగుంటుంది కీమా మనకి. మొత్తంగా ఒకసారి కలిపేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దామండి.
ఫ్రెండ్స్ 5 నిమిషాలు అయ్యింది. నేను 5 నిమిషాల తర్వాత ఒకసారి దీన్ని చూస్తున్నాను. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకొచ్చేసింది. అంటే ఈ కర్రీ మ్యాక్సిమం ప్రిపేర్ అయినట్టేనండి. ఒకసారి మొత్తంగా కలిపేసుకుంటున్నా నేను. ఇప్పుడు మనం దీంట్లో చేసేది ఏమీ లేదండి. మ్యాక్సిమం మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మీల్ మేకర్లు. నేను ఈ మీల్ మేకర్లు మెత్తగా పట్టలేదండి. మీరు కూడా మెత్తగా పట్టకండి. దీన్ని మనం కీమా ఏ విధంగా అయితే కట్ చేస్తారో అదే విధంగా మనం కూడా మిక్సీ పట్టుకున్నాం దీన్ని. ఈ లెవెల్లో మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తంగా కలిపేసుకుందాం దీన్ని. ఫ్రెండ్స్ ఈ వెజ్ కీమా పూరీ కానీ చపాతీ కానీ పరోటా కానీ మంచి కాంబినేషన్ అండి దానికి. నేను ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ లెవెల్లో వాటర్ యాడ్ చేయడం వల్ల ఇది మంచిగా అంటే ఒక మంచి గ్రేవీగా అవుతుందండి. దీన్ని ఇలా మొత్తంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా పొయ్యి మీద వదిలేయండి అంతే. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాల తర్వాత నాకు కీమా కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిగా నేను ఇందులో కొద్దిగా కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి, కానీ వేస్తే చాలా బాగుంటుంది. మసాలా ఫ్లేవర్తోది బాగుంటుంది. ఇందులోనే నేను మటన్ మసాలా అండి. మసాలాలు ఎప్పుడు కూడా వెజ్జే ఉంటాయి. మటన్ మసాలా అనగానే ఏదో నాన్ వెజ్ మసాలా అనుకోకండి. ఒకసారి మొత్తంగా కలిపేసుకోండి. ఇంతే అండి, మనకు కావాల్సిన వెజ్ కీమా రెడీ అయిపోయింది. చపాతీ, రోటీ ఏదైనా పర్లేదండి, హ్యాపీగా తినేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వెజ్ కీమా ఈరోజు మన అక్షయ్ పాత్ర ఛానల్లో మనం తయారు చేసుకున్నాము. మీరు కూడా మీ ఇళ్ళలో ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా చూడకపోతే ప్లస్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.